Good morning, all of you. I am KSVN Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavan Annaya University, Rajahmundry. Today, I want to discuss about degree second year, third semester physics paper. The paper title is Wave Optics. In this wave optics, there are 5 units. The first unit name is aberrations. Second unit name is interference. Now we are in third unit. The third unit name is lasers and optical fibers. In this third unit, in previous class, I have explained about lasers concept. That means the definition of laser and abbreviations of absorptions and emissions, population inversion, components of lasers, types of lasers, and helium neon laser, ruby laser, and applications of lasers. అంటే మీకు ఈ లేజర్స్ మరియు దృశ్య తంతువుల లెసన్లో ముందుగా లేజర్ యొక్క ఎబ్రివేషను, అదేవిధంగా ప్రేరిత శోషణము, ఉత్తేజిత ఉద్గారము, అదేవిధంగా జనాభా విలోమము, లేజర్లో ఉండేటువంటి రకాలు, హీలియం నియాన్ లేజరు మరియు రూబీ లేజర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా లేజర్ యొక్క అనువర్తనాల కోసం కూడా చెప్పడం జరిగింది. నౌ టుడేస్ కాన్సెప్ట్, ద ప్రజెంట్ కాన్సెప్ట్ ఈజ్ ఆప్టికల్ ఫైబర్, దృశ్య తంతువు. ద డెఫినేషన్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ అండ్ లేటర్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్. ద డెఫినేషన్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్, నాట్ లేజర్, ద డెఫినేషన్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ అండ్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్. అంటే దృశ్య తంతు అంటే ఏంటి, దృశ్య తంతువు యొక్క నిర్మాణం ఏ రకంగా ఉంటుంది, అదేవిధంగా దృశ్య తంతువు పనిచేసే విధానం గురించి చర్చించుకోవడం జరుగుతుంది. ఇనిషియల్లీ ద డెఫినేషన్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్, దృశ్య తంతువు యొక్క నిర్వచనం తీసుకున్నప్పుడు, ఆప్టికల్ ఫైబర్స్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ టు ట్రాన్స్ఫార్మ్ ద లైట్ ఎనర్జీ or optical energy from one place to another place. Optical fibers are the instruments to transform the light energy or optical energy from one place to another place. అంటే మనకి ఇక్కడ కాంతి శక్తిని కానివ్వండి లేదా దృశ్యాశక్తిని కానివ్వండి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మనకి ట్రాన్స్ఫర్ చేసేటువంటి, సరఫరా చేసేటువంటి గాజు నాణాలని మనం ఏమంటున్నామంటే దృశ్య తంతువులు అంటున్నాం. అగైన్ ద డెఫినేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అగైన్ ద డెఫినేషన్ ఈజ్ ఆప్టికల్ ఫైబర్స్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ టు ట్రాన్స్ఫార్మ్ ద లైట్ ఎనర్జీ ఆర్ ఆప్టికల్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అంటే ఇక్కడ కాంతి శక్తిని లేదా దృశ్యాశక్తిని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి గాజు నాళాల ద్వారా సరఫరా చేసేటువంటి పరికరాలను మనం దృశ్య తంతువులు అంటాము. రైట్. నౌ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్, దృశ్య తంతువు యొక్క నిర్మాణము. రైట్. మీరు డయాగ్రామ్లో పరిశీలించినట్లయితే ఈ దృశ్య తంతువు యొక్క మధ్య భాగంలో కోర్ అనేది ఉంటుంది. ఆ కోర్ పైన ఉండేటువంటి భాగాన్ని క్లాడింగ్ అంటారు. కోర్ పై భాగాన క్లాడింగ్ ఉంటుంది. ఆ క్లాడింగ్ పై భాగాన ఉండేటువంటి ఆ ప్రైమరీ కోటింగ్, ఒక రకమైనటువంటి కోటింగ్ని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రైమరీ కోటింగ్. క్లాడింగ్ పైన ఉన్నటువంటి కోటింగ్నే ప్రైమరీ కోటింగ్ అంటారు. ఆ ప్రైమరీ కోటింగ్ పైన గల ఉన్నటువంటి మరొక కోటింగ్ని ఏమంటారంటే సెకండరీ కోటింగ్ అంటాం. అంటే మధ్య భాగంలో కోర్ ఉంది, కోర్ పై భాగాన ఉండేటువంటి భాగం క్లాడింగ్, క్లాడింగ్ పైన భాగం ఉండేటువంటి భాగాన్ని ప్రైమరీ కోటింగు, ప్రైమరీ కోటింగ్ పైన ఉండేటువంటి మరొక భాగాన్ని సెకండరీ కోటింగ్ అంటున్నాం. సో ఈ రకంగా 4 లేయర్స్ ఉంటాయి మొత్తం ఆప్టికల్ ఫైబర్లో, దృశ్య తంతువులో. దాన్ని డయాగ్రామ్లో కూడా చూపించాం. later coming to the explanation,
Optical fiber consists of inner cylinder is made up of glass is known as core. The core carries the light beam. Core is surrounded by another cylindrical shell is known as cladding. Cladding helps to keep the light within the core. చాలా చక్కగా వర్ణించడం జరిగింది. ఆప్టికల్ ఫైబర్ కన్సిస్ట్ ఆఫ్ ఇన్నర్ సిలిండర్ ఈజ్ మేడప్ ఆఫ్ గ్లాస్ ఈజ్ నోన్ యాజ్ కోర్. ద కోర్ క్యారీస్ లైట్ బీమ్. కోర్ ఈజ్ సరౌండెడ్ బై అనదర్ సిలిండ్రికల్ షెల్ ఈజ్ నోన్ యాజ్ క్లాడింగ్. క్లాడింగ్ హెల్ప్స్ టు కీప్ ది లైట్ విత్ ఇన్ ద కోర్. అంటే ఇక్కడ దృశ్యతంతువులో అంతరంగా ఉండేటువంటి శోభాకార ఆకృతిలో ఉన్నటువంటి గాజు నాళాన్ని కోర్ అంటారు. ఈ కోర్ అనేది కాంతిని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సరఫరా చేయడానికి, క్యారీ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ కోర్ అనేది మరొక స్థూపాకార కరపరం చేత అంతా కూడా సరౌండ్ అయి ఉంటుంది, ఆవరించి ఉంటుంది. దాన్ని క్లాడింగ్ అంటారు. ఈ క్లాడింగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే కోర్లో కాంతి ఉండడానికి, ఉండి ప్రయాణించడానికి హెల్ప్ఫుల్గా క్లాడింగ్ అనేది ఉపయోగపడుతుంది. అది ఫస్ట్ పారాగ్రాఫ్ యొక్క ఎక్స్ప్లెనేషన్. కమింగ్ టు ద సెకండ్ పారా, మీరు సెకండ్ పారా యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే the core diameter is about 5 mm to 100 mm and the cladding diameter is about 125 mm. For greater strength and the protection of the fiber, plastic coating is coated. It is called primary coating. This is often followed by another layer is called secondary coating. అంటే the core diameter is about 5 mm to 100 mm and the cladding diameter is about 125 mm. For greater strength and stability and protection of the fiber, plastic coating is coated. It is called primary coating. This is often followed by అనదర్ లేయర్ కాల్డ్ సెకండరీ కోటింగ్. అంటే ఇక్కడ మనకి సాధారణంగా లోపల ఉండేటువంటి సిలిండర్గా ఉండేటువంటి కోర్ యొక్క వ్యాసం అంట 5 mm నుంచి 100 mm వరకు ఉంటుందంట, చాలా తక్కువ. అదేవిధంగా క్లాడింగ్ యొక్క వ్యాసం అంట 125 సెంటీమీటర్లు ఉంటుందంట. ఇక్కడ అధిక స్థిరత్వాన్ని పొందడానికి, అదేవిధంగా ఈ తంతువుని కాపాడటానికి ఒక ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుందంట. ఆ ప్లాస్టిక్ కోటింగ్ని మనం ఏమంటున్నామంటే ఇక్కడ ప్రాథమిక పూత అంటున్నాం. ఆ ప్రాథమిక పూత మీద మరొక పూత ఉంటుందంట, దాన్ని రెండవ పూత అంటారు. దాన్ని గౌణ పూత అని కూడా చెప్తాం మనం. అది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్. నౌ కమింగ్ టు ద వర్కింగ్. పనిచేసే విధానానికి వచ్చినప్పుడు అక్కడ మీకు డయాగ్రామ్ డ్రా చేయడం జరిగింది. ఆప్టికల్ ఫైబర్ తీసుకున్నాము. ఆప్టికల్ ఫైబర్ మధ్య భాగంలో ఉంచి వెళ్ళేటువంటి ఆ లైన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్సిస్. ఆ యాక్సిస్ దగ్గరగానే మనకి కోర్ ఉంటుంది. ఆ కోర్ మీద క్లాడింగ్ ఉంటుంది. ఆ క్లాడింగ్ మీద ప్రైమరీ కోటింగు, ప్రైమరీ మీద సెకండరీ కోటింగ్ ఉంటుంది. రైట్. ఒక కాంతిని లైట్ రేస్ని ఇన్సిడెంట్ చేసాము కోర్ భాగంలో విత్ అన్ ఇన్సిడెంట్ యాంగిల్ ఐ. దెన్ ఇట్ ఈజ్ రీఫ్రాక్టెడ్, లోపల వక్రీభవనం చెందుతుంది. ఐ అనే పతన కోణంతో కాంతిని మనకి దృశ్యతంతువు లోపల పతనం చెందించినప్పుడు అది ఆర్ అనే వక్రీభవన కోణంతో వక్రీభవనం చెందుతుంది. ఆ కాంతి కిరణాలు లోపల ఇంటర్నల్గా పతనం చెందినటువంటి కాంతి కిరణాలు మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అనేవి చెందుతాయి. అంటే మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ అంటే ఇక్కడ మనకి
అనేక రకాలమైనటువంటి పరావర్తనాలు. మీరు గమనించినట్లయితే కాంతి కిరణం లోపల ముందుగా ఇన్నర్ సిలిండర్ మీద పడ్డ కాంతి కిరణం మళ్ళీ పైకి రిఫ్లెక్ట్ అయింది, పైనుంచి మరలా కిందకి రిఫ్లెక్ట్ అయింది, కింద నుంచి మరలా పైకి రిఫ్లెక్ట్ అయింది, పైనుంచి మరలా కిందకి రిఫ్లెక్ట్ అయింది. ఈ రకంగా చాలా రకాలైనటువంటి రిఫ్లెక్షన్స్ చెంది కాంతి కిరణం అనేది చివరిగా బయటికి రావడం జరుగుతుంది. రైట్. లోపల ఉండేటువంటి కోర్ యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్స్ చాలా ఎక్కువ ఉంటుంది, నియర్లీ 1.6. పైకి వచ్చే కొద్దీ ఆ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది తగ్గుతూ వస్తుంది. సో μ = 1.5. దీన్నే మనం ఫైబర్ మెటీరియల్ అంటున్నాం, ఫైబర్ పదార్థం అంటున్నాం. సో కమింగ్ టు ద వర్కింగ్ ఎక్స్ప్లెనేషన్, ద ఆప్టికల్ ఫైబర్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ total internal reflection. An optical fiber is a hair thin cylindrical fiber of glass or a transparent dielectric medium. They consist of a very long, fine, quality quartz tubes. The fibers are coated with a layer of లోయర్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్. అంటే ఇక్కడ మనకి దృశ్యతంతువులు అనేవి మనకి సంపూర్ణ అంతర పరావర్తనం అనే ఒక సూత్రం మీద ఆధారపడి పనిచేస్తాయి. చాలా మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ జరిగినాయి అన్నాను లోపల. అలా మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ జరగడం వల్ల అందువల్ల ఈ దృశ్యతంతువులు అనేవి కేవలం ఇంటర్నల్ రిఫ్లెక్షన్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే సూత్రం మీద ఆధారపడి పనిచేస్తాయి. ఆప్టికల్ ఫైబర్స్ అనేవి మన తలలో ఉండేటువంటి హెయిర్ థిన్, పలుచని వెంట్రుక స్తూపాకార దృశ్యతంతువులు, గాజుతో తయారు చేయబడినటువంటి దృశ్యతంతువులు లేదా పారదర్శక రోధక పదార్థాలు చాలా పలుచగా ఉంటాయి. మన హెయిర్, తలలో ఉన్నటువంటి హెయిర్ మన వెంట్రుక ఎంతైతే సన్నగా ఉందో అంత సన్నగా ఉండేటువంటి గాజు నాళాలు, యూనిఫామ్ గ్లాస్ ట్యూబ్స్. So they consist of a very fine quartz tubes. గాజు కంటే కూడా దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ క్వార్ట్జ్ ట్యూబ్స్. సన్నగా ఉండేటువంటి క్వార్ట్జ్ నాళాల ద్వారా తయారు చేయబడతాయి. ద ఫైబర్స్ ఆర్ కోటెడ్ విత్ ఏ లేయర్ ఆఫ్ లోయర్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇక్కడ ఈ దృశ్యతంతువులు అనేవి తక్కువ వక్రీభవనం గుణకం కలిగినటువంటి లేయర్ చేత సరౌండ్ అయి ఉంటాయి, పూత పూయబడి ఉంటాయి. అది ఫస్ట్ పారా. రైట్. కమింగ్ టు ద సెకండ్ పారా, వెన్ ఏ లైట్ ray is incident on one end of the fiber at a small angle and passes through the fiber, let I be the small I be the angle of incidence of the light ray with the axis, and the angle of reflection and theta be the angle at which the light ray incident on the core, such that theta is equal to 90 minus r. Again, when a light ray is incident on one end of the fiber at some angle and passes through the fiber, let I be the angle of incidence of the light ray with the axis, and capped small r be the angle of refraction, reflection కాదు, angle of small r కూడా రాయలేదు, and small r be the angle of refraction, and theta be the angle at which the light ray is incident on the core, such that theta is equal to 90 minus r. అంటే ఇక్కడ సెకండ్ పారా ఏం చెప్తుందంటే వర్కింగ్లో, కన్స్ట్రక్షన్లో ఏదైనా ఒక కాంతి కిరణాన్ని దృశ్యతంతువు లోపల కొంత కోణంతో పతనం చెందించినప్పుడు, I అనే కోణంతో పతనం చెందించినప్పుడు, అక్షంతో I అనే కోణంతో పతనం చెందించినప్పుడు ఆ కాంతి కిరణం అనేది లోపల ముందుగా రీఫ్రాక్ట్ చెంది ఆ సర్ఫేస్ మీద పతనం చెందుతుంది. అప్పుడు రిఫ్లెక్షన్స్ జరుగుతాయి. అక్కడ రీఫ్రాక్టెడ్ యాంగిల్ స్మాల్ r. అలా అయినప్పుడు ఇక్కడ మనకి మల్టిపుల్ రిఫ్లెక్షన్ జరగడానికి కండిషన్ ఏంటంటే theta ఈజ్ ఈక్వల్ టు 90 minus r.
Now coming to the third para. Suppose n be the refractive index of the fiber, theta greater than theta c, where theta c is the critical angle, such that theta c is equal to sin inverse 1 by n is equal to 69 degrees. Then the light ray will be totally internally reflected. స్మాల్ n అనేది వక్రీభవన గుణకం, థీటా గ్రేటర్ దాన్ థీటా సి. ఇక్కడ థీటా సి అనేది సందిగ్ధ కోణం అయ్యే విధంగా ఉన్నప్పుడు థీటా సి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 1 బై n 69 డిగ్రీస్ అయితే ఆ కాంతి కిరణం అంట మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ చెందుతుందంట. ఇక్కడ అంతర పరావర్తనాలు చాలా జరగాలి అంటే కండిషన్ ఇచ్చాడు. ఇక్కడ థీటా సి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 1 బై n ఈజ్ ఈక్వల్ టు 69 అండ్ థీటా గ్రేటర్ దాన్ థీటా సి. ఆ కోణం అనేది క్రిటికల్ యాంగిల్ కంటే కూడా ఎక్కువ ఉండాలి. అలా అయినప్పుడే మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ జరుగుతుంది. సో ఇట్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆప్టికల్ ఫైబర్ ఆర్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ద ఆప్టికల్ ఫైబర్. రైట్, లాటర్ టైప్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ దృశ్య తంతువుల్లో ఉండేటువంటి రకాలను గురించి వివరించండి అని అడగడం జరుగుతుంది. ద టైప్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్. రైట్, ఇన్ దిస్ టైప్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్ దృశ్య తంతువుల్లోని రకాలు. ఆప్టికల్ ఫైబర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 categories. They are based on number of modes and second one based on refractive index. Optical fibers are classified into 2 categories. They are based on number of modes, first one, and second one based on refractive index. ముందుగా అంటే దృశ్య తంతువులు అంట 2 రకాల కింద వివరించారంట. ఒకటి కంపన రీతులను బట్టి, రెండవది వక్రీభవన గుణకమును బట్టి. మరలా ఇక్కడ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ మోడ్స్ 2 రకాల కింద విభజించారు. అదేవిధంగా రీఫ్రాక్టివ్ ఇండెక్స్ని బేస్ చేసుకుని 2 రకాల కింద విభజించారు. అంటే మొత్తం 4 రకాలు అవుతున్నాయి. ముందుగా ఇందులో బేస్గా ఆఫ్ నెంబర్ ఆఫ్ మోడ్స్ చర్చించుకున్నప్పుడు కంపన రీతులను బట్టి ఆన్ ది బేసిస్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ ప్రాపగేషన్ ఆప్టికల్ ఫైబర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. On the basis of modes of propagation optical fibers are classified into 2 types. అంటే దృశ్య తంతువుల్లో ఉండేటువంటి కంపన రీతుల యొక్క స్వభావాన్ని బట్టి మరలా దృశ్య తంతువుల్ని 2 రకాల కింద విభజించారంట. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే దే ఆర్ సింగిల్ మోడ్ ఫైబర్, దాన్ని ఎస్ఎంఎఫ్ అంటారు. తెలుగులో ఏకరీతి తంతువు అని చెప్తాం. సో ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎస్ఎంఎఫ్. రెండవది మల్టీ మోడ్ ఫైబర్, ఎంఎంఎఫ్. ఓకే, సింగిల్ మోడ్ ఫైబర్ అండ్ మల్టీ మోడ్ ఫైబర్. సింగిల్ మోడ్ ఫైబర్లో మీకు డయాగ్రామ్ డ్రా చేశాను నేను. లోపల ఉండేటువంటి భాగం కోరు, దానిపైన ఉండేటువంటి భాగం క్లాడింగ్. సో రైట్, ఇప్పుడు మీరు ఆ సింగిల్ మోడ్ ఫైబర్లో అబ్జర్వ్ చేసినట్లయితే డయామీటర్ చూడండి, దాని యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అబ్జర్వ్ చేస్తే బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ మోడ్స్లో మీరు వక్రీభవన గుణకాన్ని పరిశీలించినట్లయితే రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ కాన్స్టెంట్ ఇన్ కోర్ సర్ఫేస్. కోర్లో రీఫ్రాక్టివ్ ఇండెక్స్ కాన్స్టెంట్గా ఉంది. క్లాడింగ్కి వచ్చేటప్పటికి రీఫ్రాక్టివ్ ఇండెక్స్ తగ్గింది. కోర్ యొక్క వ్యాసం తక్కువగా ఉంటుంది, లోపల ఉంది కాబట్టి. అదే క్లాడింగ్ యొక్క వ్యాసం ఎక్కువ ఉంటుంది, బయట ఉన్నది కాబట్టి, బాహ్య సర్ఫేస్లో ఉంది కాబట్టి. కమింగ్ టు ద ఎక్స్ప్లెనేషన్, ఇన్ సింగిల్ మోడ్ ఫైబర్, ఆప్టికల్ ఫైబర్, core diameter is 5 mm and the cladding diameter is 70 mm. అంటే ఏకరీతి తంతువులో
అంటే కంపన రీతులను బట్టి విడగొట్టిన ఏకరీతి తంతువులో కోర్ వ్యాసం అంట 5 μm అంట, చాలా తక్కువ ఉంటుంది. క్లాడింగ్ వ్యాసం చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్స్ వాల్యూ ఈజ్ 70 μm. ద డిఫరెన్స్ బిట్వీన్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కోర్ అండ్ క్లాడింగ్ ఈజ్ వెరీ స్మాల్. అంటే రీఫ్రాక్టివ్ ఇండెక్స్ కోర్కి సంబంధించి క్లాడింగ్కి సంబంధించి వ్యత్యాసం చాలా తక్కువ, పెద్దగా తేడా ఉండదు, కొంచెమే తేడా ఉంటుంది. కోర్ది ఎక్కువ ఉంటుంది, క్లాడింగ్ తక్కువ ఉంటుంది. ఆ ఉండే వ్యత్యాసం కూడా చాలా తక్కువ ఉంటుంది. హెన్స్ వన్ మోడ్ కెన్ ప్రాపగేట్ త్రూ ద ఫైబర్. కావున ఈ దృశ్య తంతువులో కేవలం ఒకే ఒక రీతి అనేది ప్రయాణం చేయడం జరుగుతుంది. రైట్. ఇన్ సింగిల్ మోడ్ ఫైబర్ దేర్ ఈజ్ నో డిస్టార్షన్. హెన్స్ సింగిల్ మోడ్ ఫైబర్స్ ఆర్ మోర్ స్టేబుల్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్. అంటే ఇక్కడ ఏకరీతి తంతువుల్లో సిగ్నల్ డిస్టార్షన్ అనేది తక్కువగా ఉంటుంది. కావున ఈ ఏకరీతి తంతువులు అనేవి చాలా స్థిరత్వంగా ఉంటాయి. మనకి చాలా ఎక్కువ దూరం అనేది సమాచారాన్ని తీసుకొనిపోయేటువంటి సామర్థ్యం ఉంటుంది. సో దీస్ ఆర్ సింగిల్ మోడ్ ఫైబర్. కేవలం సింగిల్ మోడ్ ఫైబర్లో ఒకే మోడ్ ఉండడం వల్ల చాలా ఎక్కువ దూరం ప్రయాణించేటువంటి స్టెబిలిటీ కెపాసిటీ అనేది ఉంటుంది. ఇట్ ఈజ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సింగిల్ మోడ్ ఫైబర్. నౌ సెకండ్ వన్ ఈజ్ మల్టీ మోడ్ ఫైబర్. ఇట్ ఈస్ సింప్లీ కాల్డ్ MMF. దీన్ని బహురీతి తంతువులు అంటారు. దీంట్లో కోర్ భాగం ఉంది, క్లాడింగ్ భాగం ఉంది. సో కోర్ యొక్క డయామీటర్ తక్కువ, క్లాడింగ్ యొక్క డయామీటర్ ఎక్కువ ఉంటుంది. కోర్ యొక్క డయామీటర్ సింగిల్ మోడ్తో ఫైబర్తో మనం కంపేర్ చేసుకుంటే అక్కడ 5 μF చెప్పుకున్నాం, ఇక్కడ 40 μF ఉంటుంది. అంటే కోర్ యొక్క లోపల భాగం డయామీటర్ సింగిల్ మోడ్తో ఫైబర్తో పోలిస్తే డయామీటర్ ఎక్కువ, అందుకే ఎక్కువ రీతులు ఇందులో ఎలగేలు. దానివల్ల దీన్ని బహురీతి తంతు అని కూడా చెప్పడం జరిగింది. సో దట్ మీన్స్ ఇన్ మల్టీ మోడ్ ఫైబర్ core diameter is 40 μm and the cladding diameter is 70 μm. The refractive index is very large. ఇక్కడ వక్రీభవన గుణకం అనేది వ్యత్యాసం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కోర్కి చాలా ఎక్కువ, క్లాడింగ్కి తక్కువ. రేంజ్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే కోర్ 1.6, క్లాడింగ్ 1.4. మరి పైన చెప్పుకున్న దాంట్లో కోరింగ్ 1.6, క్లాడింగ్ 1.55. వ్యత్యాసం తక్కువ, ఇక్కడ వ్యత్యాసం ఎక్కువగా ఉంటుందంట. హ్యాన్స్ దీస్ ఫైబర్స్ అలోస్ లార్జ్ నెంబర్ ఆఫ్ లైట్ రేస్ త్రూ ఇట్. అందువల్ల కోర్ లోపల భాగం ఎక్కువగా ఉండడం వల్ల, వ్యాసం ఎక్కువగా ఉండడం వల్ల అనేక కంపన రీతులు అనేవి దీనిలో ప్రయాణం చేయటం జరుగుతుంది. అందువల్లే దీనికి మల్టీ మోడ్ ఫైబర్ అని పేరు రావడం జరిగింది. ఓకే. నెక్స్ట్ లాస్ట్ పేరా వచ్చి ఇన్ మల్టీ మోడ్ ఫైబర్స్ దెర్ ఈజ్ మోర్ సిగ్నల్ డిస్టార్షన్. ఎక్కువ కంపన రీతులు ఉండడం వల్ల ఎక్కువ సిగ్నల్ డిస్టార్షన్ అనేది బయటికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కావున మల్టీ మోడ్ ఫైబర్ ప్రాపగేషన్ అనేది ఇక్కడ వెరీ ఈజీగా ఉంటుంది, లెస్ కాస్ట్. సింగిల్ మోడ్ ఫైబర్ కదా చీప్ ఏమో అనుకుంటారు, కానీ సింగిల్ మోడ్ ఫైబర్ కాస్ట్లీ వెన్ కంపేర్డ్ టు మల్టీ మోడ్ ఫైబర్. సిగ్నల్ డిస్టార్షన్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మల్టీ మోడ్ ఫైబర్లో. అదే సింగిల్ మోడ్ ఫైబర్ తీసుకున్నప్పుడు ఆ సిగ్నల్ డిస్టార్షన్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. ఓకే రైట్. నౌ ద నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ఈజ్ బేస్డ్ ఆన్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్. బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ మోడ్స్ అయింది. ఇప్పుడు బేస్డ్ ఆన్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే వక్రీభవన గుణకమును ఆధారంగా చేసుకున్నప్పుడు, ఆన్ ది బేసిస్ ఆఫ్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. అంటే వక్రీభవన గుణకమును ఆధారంగా చేసుకున్నప్పుడు దృశ్య తంతువులు మనల్ని 2 రకాలుగా విభజించారు. ఒకటి స్టెప్ ఇండెక్స్ ఫైబర్, రెండవది గ్రేడెడ్ ఇండెక్స్ ఫైబర్. రాయలేదు అక్కడ.
ఒకటి స్టెప్ ఇండెక్స్ ఫైబర్, స్టెప్ ఇండెక్స్ తంతువు. రెండవది గ్రేడెడ్ ఇండెక్స్ ఫైబర్, గ్రేడెడ్ ఇండెక్స్ తంతువు అంటారు. అంటే వక్రీభవన గుణకాన్ని ఆధారంగా చేసుకొని కూడా దృశ్య తంతువును మనకు రెండు రకాలుగా వివరించడం జరిగింది. అక్కడ మనకి కంపన రీతులను బట్టి రెండు రకాలని చెప్పుకున్నాము. అదేవిధంగా ఇక్కడ వక్రీభవన గుణకాన్ని కూడా ఆధారం చేసుకుని రెండు రకాలు. అందులో ఫస్ట్ వన్ స్టెప్ ఇండెక్స్ ఫైబర్, అంటే స్టెప్ ఇండెక్స్ తంతువు అంటాం. చూడండి డయాగ్రామ్లో కోర్ యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్స్ N1 కాన్స్టెంట్గా ఉంది, లైన్ కింద ఉంది చూడండి. కోర్ యొక్క డయామీటర్ స్మాల్ ఏ, క్లాడింగ్ యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్స్ N2, క్లాడింగ్ యొక్క డయామీటర్ స్మాల్ బి. కోర్తో కంపేర్ చేసినప్పుడు క్లాడింగ్ యొక్క వ్యాసం ఎక్కువే మనకు డయాగ్రామ్ నుంచి గమనించినప్పుడు కూడా, అంటే బి గ్రేటర్ దాన్ ఏ. N1 గ్రేటర్ దాన్ N2, రీఫ్రాక్టివ్ ఇండెక్స్ కోర్ది ఎక్కువ క్లాడింగ్తో కంపేర్ చేసినప్పుడు. అదేవిధంగా కోర్ది ఎంటైర్ సర్ఫేస్ కాన్స్టెంట్గా ఉంటుంది, కరెక్ట్గా క్లాడింగ్ సర్ఫేస్కి వచ్చేటప్పుడు ఒక్కసారిగా తగ్గుతుంది పైనుంచి కిందకి. సో కమింగ్ టు ద ఎక్స్ప్లెనేషన్, ఇన్ స్టెప్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్ కోర్ హ్యాజ్ యూనిఫామ్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్. మనం అదే చెప్పుకున్నాం, కోర్కి సమరీతిలో ఉండేటువంటి వక్రీభవన గుణకం N1 ఉంటుంది, క్లాడింగ్ కూడా అదేవిధంగా యూనిఫామ్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది, సమరీతిలో ఉండేటువంటి వక్రీభవన గుణకమే ఉంటుంది, అది N2. ఇందులో మనకి N1 గ్రేటర్ దాన్ N2 అవుతుంది, కోర్ది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు రేడియైకి వచ్చేటప్పటికి ద రేడియై ఆఫ్ కోర్ అండ్ క్లాడింగ్ బి ఏ అండ్ బి రెస్పెక్టివ్లీ. ఇక్కడ వ్యాసార్థాలు ఏ మరియు బి అనుకుంటున్నాను. సో ద డయామీటర్ ఆఫ్ కోర్ ఈజ్ అబౌట్ 50 mm to 200 mm. కోర్ యొక్క ఇక్కడ వ్యాసం అంట 50 mm నుంచి 200 mm వరకు ఉంటుంది, అంటే 50 నుంచి స్టార్ట్ అవుతుంది. క్లాడింగ్ డయామీటర్ వచ్చి 110 mm ఉంటుంది, అంటే క్లాడింగ్ యొక్క వ్యాసం 110 mm ఉంటుంది. అట్ ద బౌండరీ ఆఫ్ ది కోర్ క్లాడింగ్ ద రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫాల్స్ టు N1 to N2. కోర్ క్లాడింగ్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫాల్స్ ఫ్రమ్ N1 to N2. అంటే ఒక్కసారిగా బౌండరీ వద్ద, సరిహద్దు వద్ద, సరిహద్దు అంటే మీకు డయాగ్రామ్లో చూడండి, కోరు కింద క్లాడింగ్ వేశారు, ఒక్కసారిగా పైనుంచి కిందకి పడిపోతుంది, తగ్గిపోతుంది. ఓకే రైట్, at the boundary of the core cladding the refractive index falls from N1 to N2. If more number of modes of propagation is possible, చాలా ఎక్కువ రీతులు ఉంటే కనుక అప్పుడు దాన్ని ఏమంటారంటే స్టెప్ ఇండెక్స్ ఫైబరే మల్టీమోడ్ స్టెప్ ఇండెక్స్ ఫైబర్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, లేటర్ consider an optical fiber in which the light rays propagates to the core in the form of meridional rays. కాంతి కిరణాలు అనేవి ఉపాంత కిరణాల మాదిరిగా లోపల ప్రయాణిస్తూ ఉంటాయి, వేసాను నేను. సో సిగ్నల్ డిస్టార్షన్ ఈజ్ మోర్, ఎక్కువగా ఉంటుంది. ద parallel light rays with different patterns emerging out at different types is shown in the figure. అంటే మనకి ఇక్కడ స్టెప్ ఇండెక్స్ ఫైబర్లో వివిధ కాంతి కిరణాలు మెరిడియానల్ రేస్ మాదిరిగా ప్రయాణించి బహిర్గతం అవడం గమనించవచ్చు. దాన్ని డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయడం జరిగింది. రైట్, నా కమింగ్ టు ద గ్రేడెడ్ ఇండెక్స్ ఫైబర్, గ్రేడెడ్ ఇండెక్స్ తంతువు అంటాం. ఈ గ్రేడెడ్ ఇండెక్స్ ఫైబర్లో మీరు డయాగ్రామ్ను పరిశీలించినట్లయితే కోర్ యొక్క రీఫ్రాక్టివ్ ఇండెక్స్ N1 కాన్స్టెంట్గా లేదు, కరెక్ట్గా బౌండరీ సెంటర్ దగ్గర నుంచి బౌండరీకి తగ్గుతూ వచ్చింది. ఓకేనా, చూడండి కరవలాగా వేసారు N1 దగ్గర వచ్చి N1 యొక్క కరెక్ట్గా బౌండరీ దగ్గర సడన్గా పడిపోయి N2కు తగ్గిపోతుంది రీఫ్రాక్టివ్ ఇండెక్స్. అంటే హియర్ N1 గ్రేటర్ దాన్ N2, N1 ఈజ్ నాట్ యూనిఫామ్, N2 ఈజ్ యూనిఫామ్. హియర్ ద రేడియస్ ఆఫ్ కోర్ ఈజ్ స్మాల్ ఏ అండ్ ద రేడియస్ ఆఫ్ క్లాడింగ్ ఈజ్ స్మాల్ బి. హెచ్లా రాశారు అది బి. Here B greater than A and N1 greater than N2. N1 is not constant, it decreases from center to boundary, and at boundary suddenly N1 falls to N2. అంటే మీకు ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నప్పుడు ఇన్ గ్రేడెడ్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్
the refractive index of core is not uniform. ఆఫ్ అది అంటే మనకి ఇక్కడ ఈ గ్రేడెడ్ ఇండెక్స్ దృశ్య తంతువులో వక్రీభవన గుణకం అనేది కోర్ యొక్క వక్రీభవన గుణకం అనేది కాన్స్టెంట్గా ఉండదో అది తగ్గిపోతూ ఉంటుంది. సెంటర్ దగ్గర నుంచి తగ్గిపోతూ క్లాడింగ్ వైపుగా తగ్గిపోతుంది. బట్ క్లాడింగ్ హ్యాజ్ ఎ యూనిఫామ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. క్లాడింగ్కి మనకి సమరీతి వక్రీభవన గుణకం అనేది ఉంటుంది. ఆ క్లాడింగ్ యొక్క వక్రీభవన గుణకం డయామీటర్ ఎంతంటే 50 mm to 70 mm. ఓకే, రైట్. డయాగ్రమెటిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. మనకి గ్రేడెడ్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్లో కాంతి కిరణాలు అనేవి హెలికల్ పాత్ మాదిరిగా ప్రయాణిస్తున్నాయి. ఇంతకు ముందేమో మెరిడియానల్ రేస్ అనుకున్నాము, రిఫ్లెక్షను. ఇక్కడ హెలికల్ పాత్ మాదిరిగా ప్రయాణిస్తూ ఉన్నాయి గ్రేడెడ్ ఇండెక్స్ ఫైబర్లో. ఆ ప్రయాణించే మార్గం గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్పడం జరిగింది. ద లైట్ రేస్ ప్రాపగేట్స్ త్రూ ద కోర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెలికల్ రేస్. అంటే కాంతి కిరణాలు అనేవి హెలికల్ రేస్ వృత్తాకార మార్గంలో ఇంచుమించుగా ప్రయాణిస్తూ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ చెందుతాయి. ద రేస్ ఆర్ కంటిన్యూస్లీ బెంట్ అండ్ ట్రావెల్స్ ఇన్ ఏ పీరియాడిక్ పాత్. ఆవర్తన మార్గాలలో అవి బెండ్ అవుతూ ఉంటూ యాక్సిస్ వెంబడి ప్రయాణిస్తూ ఉంటాయి. అందువల్ల సిగ్నల్ డిస్టార్షన్ అనేది తక్కువగా ఉంటుంది, బ్యాండ్ విడ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే డిస్టార్షన్ తక్కువ, పట్టీ వెడల్పు ఎక్కువగా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్. డెఫినేషన్, later construction and working, later types of optical fibers. Okay, now the next concept is principle and applications of holography. హోలోగ్రఫీ యొక్క ప్రిన్సిపల్, పనిచేయు సూత్రము మరియు అనువర్తనాలు, ఉపయోగాలు. రైట్. ఇందులో ముందుగా ద ప్రిన్సిపల్ ఆఫ్ హోలోగ్రఫీ వాజ్ ఫస్ట్ పుట్ ఫార్వర్డ్ బై డెన్నిస్ గావా in 1947. Holography is a principle based on interference of light rays with high degree of coherence. మరలా చెప్తున్నాను. The principle of holography was first put forward by Dennis Gaba in 1947. Holography is a principle based on interference of light rays with high degree of coherence. ఇక్కడ హోలోగ్రఫీ అనేది మొట్టమొదటగా ఎవరు కనిపెట్టారు అంటే డెన్నిస్ గాబర్ 1947లో. ఈ ప్రిన్సిపల్ అనేది కాంతి వ్యతికరణం మీద, సంబద్ధ కాంతి జనకాల మీద ఆధారపడి పనిచేసేటువంటి నియమం. మనకి సెకండ్ పారాకి వచ్చేటప్పటికి జనరల్లీ ఏ 2-dimensional image can be observed on a photographic plate, but as laser light which is formed from coherent light is incident on the photographic plate, then interference is formed and a 3-dimensional image is observed on the photographic plate. Then develop the photographic plate, then it is known as holography. Then the principle is known as, photographic is developed is known as hologram, not holography, and the phenomenon is known as holography. Again, explanation of second para is, generally a 2-dimensional image can be observed on a photographic plate, but when a laser light which is formed from coherent light is incident on photographic plate, then interference is formed and a 3-dimensional image is observed on a photographic plate. Then the developed photographic plate is known as hologram and the phenomenon is known as holography. అంటే మనకు సాధారణంగానంట ఫోటోగ్రఫిక్ ప్లేట్ మీద ద్విమితీయ ప్రతిబింబాన్ని మాత్రమే చూడగలమంట. కానీ
సంబద్ధ కాంతి జనకాల వల్ల ఉత్పన్నమయ్యేటువంటి వ్యతికరణము ఆధారంగా చేసుకుని ఆ లేజర్ లైట్ని మనము ఈ ఫోటోగ్రఫిక్ పలక మీద పతనం చెందించినప్పుడు, అంటే సంబద్ధ కాంతి జనకాల వల్ల వ్యతికరణం వల్ల ఏర్పడేటువంటి ఈ లేజర్ కాంతిని ఫోటోగ్రఫిక్ పలక మీద పతనం చెందించినప్పుడు అక్కడ వ్యతికరణం అనేది ఏర్పడటం వల్ల తద్వారా మనకి త్రిమితీయ ప్రతిబింబాన్ని గమనించవచ్చు. అలా గమనించేటువంటి ఆ త్రిమితీయ ప్రతిబింబాన్ని ఆ ఫోటోగ్రఫిక్ పలకని హోలోగ్రామ్ అంటారు. ఈ నియమాన్ని హోలోగ్రఫీ అంటారు. ఓకే, బ్రీఫ్గా చెప్తున్నాను. ఈ హోలోగ్రఫీ అనే నియమాన్ని ముందుగా 1947లో డెన్నిస్ గాబర్ అనే శాస్త్రవేత్త మనకి కనుగొనడం జరిగింది. ముందుగా మనకి సాధారణంగా ఫోటోగ్రఫిక్ పలకను మనం డెవలప్ చేసినప్పుడు కేవలం 2 డైమెన్షనల్ ఇమేజ్ని మాత్రమే చూడగలం. కానీ మనకి సంబద్ధ కాంతి జనకాల నుంచి ఉత్పన్నమైనటువంటి లేజర్ మోనోక్రోమోసిటీ కలిగినటువంటి లేజర్ లైట్ని ఈ ఫోటోగ్రఫిక్ పలక మీద పతనం చెందించినప్పుడు ఆ ఫోటోగ్రఫిక్ పలక మీద వ్యతికరణం ఏర్పడటం వల్ల అక్కడ మనం త్రిమితీయంగా ఏర్పడేటువంటి ఒక ప్రతిబింబాన్ని అయితే మనం గమనించవచ్చు. అంటే ఆ ఫోటోగ్రఫిక్ పలకను మనం డెవలప్ చేస్తే దెన్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ హోలోగ్రామ్. దాన్ని హోలోగ్రామ్ అంటారు. మొత్తం ఈ హోలోగ్రామ్ను డెవలప్ చేసేటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దిస్ ఈజ్ నోన్ యాజ్ హోలోగ్రఫీ. ఓకే, లేటర్ అప్లికేషన్స్ ఆఫ్ హోలోగ్రఫీ. మనకి హోలోగ్రఫీ పనిచేసేటువంటి హోలోగ్రఫీ యొక్క అనువర్తనాలు అంటే ఉపయోగాలు తీసుకున్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఫార్మేషన్ ఆఫ్ 3 డైమెన్షనల్ ఇమేజెస్ ఇన్ సినిమాటోగ్రఫీ అండ్ టెలివిజన్. సినిమాటోగ్రఫీలోను అంటే మనకి సినిమాలో తీసేటప్పుడు సినిమాటోగ్రఫీ అని ఒక పేరు ఉంటుంది, ఒక అతను పేరు వేస్తారు. సో ఆ సినిమాటోగ్రఫీ అనేది మనకు మూవీస్లో ఉంటుంది. దానిలోనూ టెలివిజన్లోనూ త్రిమితీయ ప్రతిబింబాలని మనం ఫామ్ చేయడానికి ఈ హోలోగ్రఫీని ఉపయోగిస్తారు. టు రికార్డ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ స్టోర్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ మైక్రోస్కోపిక్ ఈవెంట్స్. అంటే సూక్ష్మమైనటువంటి పదార్థాలలో మనకు సమాచారాన్ని నిల్వ చేయడానికి అదేవిధంగా రికార్డ్ చేయడానికి ఈ హోలోగ్రఫీ ప్రిన్సిపల్ని ఉపయోగిస్తున్నారు. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్ట్రెయిన్ ఇన్ ఏ బాడీ కెన్ బి స్టడీడ్ బై ది హెల్ప్ ఆఫ్ హోలోగ్రఫీ. అంటే ఒక బాడీలో వచ్చేటువంటి వస్తువులు వచ్చేటువంటి వికృతిని పరిశీలించడానికి కూడా హోలోగ్రఫీ నియమాలని ఉపయోగిస్తున్నారు. టు అకామిడేట్ ద ఇన్ఫర్మేషన్ కంటైన్డ్ ఇన్ ఏ లైబ్రరీ ఆఫ్ మిలియన్ బుక్స్. ఒక లైబ్రరీలో లక్షల కొద్ది మిలియన్ల కొద్ది పుస్తకాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అకామిడేట్ చేయడానికి ఈ హోలోగ్రఫీ ప్రిన్సిపల్స్ని ఉపయోగిస్తున్నారు. అంటే ఈ హోలోగ్రఫీ యొక్క ఉపయోగాలు సినిమాటోగ్రఫీ టెలివిజన్స్లోను ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి, ఆ తర్వాత ఒక బాడీలో వచ్చేటువంటి వికృతిని గుర్తించడానికి, అదేవిధంగా మిలియన్స్ ఆఫ్ బుక్స్ని స్టోర్ చేయడానికి ఈ హోలోగ్రఫీ ప్రిన్సిపల్ని ఉపయోగిస్తున్నారు. దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ హోలోగ్రఫీ. లేటర్ వర్కింగ్ ఆఫ్ ఏ హోలోగ్రామ్. మనకు వర్కింగ్ ఆఫ్ ఏ హోలోగ్రామ్లో ఇక్కడ ఒక ఫస్ట్ ముందుగా హోలోగ్రామ్ పనిచేయే విధానం ఒక డయాగ్రామ్ డ్రా చేసాం. సో ఆ డయాగ్రామ్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నప్పుడు ఒక వెన్ ఏ లేజర్ బీమ్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ హోలోగ్రామ్, అడ్డంగా పెట్టిన లైన్లో ఉంది చూడండి అది హోలోగ్రాము, ముందులో వేసాం చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అది లేజర్ బీమ్. వెన్ ఏ లేజర్ బీమ్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ హోలోగ్రామ్ దెన్ డ్యూ టు డైఫ్రాక్షన్ ఆఫ్ లైట్ రేస్ 2 ఇమేజెస్ విల్ బీ ఫార్మ్డ్. అంటే ఆ హోలోగ్రామ్ వద్ద కాంతి కిరణాలు అనేవి వివర్తనం చెంది అక్కడ మనకి 2 ఇమేజెస్ ఫామ్ అవుతాయి. దే ఆర్ రియల్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్. అంటే నిజ ప్రతిబింబము మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. డయాగ్రామ్లో చూపించారు. ముందులో ఉన్నది లేజర్ లైటు, ఒక అడ్డకంలో ఉంది చూడండి అది స్క్రీను అంటే హోలోగ్రాము. హోలోగ్రామ్ మీద లేజర్ లైట్ని ఇన్సిడెంట్ చేశాను. దెన్ 2 ఇమేజెస్ విల్ బి ఫార్మ్డ్, రియల్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్. Both are AB, represented by AB in the diagram. Now the real image is photographed, then we will observe a 3-dimensional image. ఇప్పుడు మనం ఆ రియల్ ఇమేజ్ని మనం ఫోటోగ్రఫిక్ చేస్తే మనకి 3 డైమెన్షనల్ ఇమేజ్ కనిపిస్తుంది.
which is similar to original object. This is called holography. అంటే నిజ ప్రతిబింబం నిజ వస్తువులాగా కనిపిస్తుంది. అక్కడ మనకి ఈ నిజ ప్రతిబింబం ఏదైతే ఉందో దాన్ని మనం ఫోటోగ్రఫీ చేస్తే అక్కడ మనకు అది నిజ ప్రతిబింబం కాదు నిజ వస్తువు వలె కనిపిస్తుంది. ఈ ప్రిన్సిపల్ని హోలోగ్రఫీ అంటున్నారు. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ కాన్సెప్ట్, కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ గాబర్ హోలోగ్రామ్. గాబర్ హోలోగ్రామ్ యొక్క నిర్మాణము మరియు పనిచేసే విధానము. రైట్, ఇందులో మనం డయాగ్రామ్ తీసుకున్నప్పుడు ఒక సోర్స్ తీసుకున్నాము, ఒక ప్లేనో కాన్వెక్స్ లెన్స్ బై ఫేసింగ్ కాన్వెక్స్ సర్ఫేస్ టు సోర్స్. Later we have to take a photographic plate. S is a monochromatic light source, L is a plano convex lens, and P is a photographic plate. The technique employed by Gaber in recording a hologram of the image is represented in the above figure. Gaber hologram కు సంబంధించిన పటం పైన చూపబడింది. The slit S is illuminated by source of light. ఇక్కడ ఎస్ అనేది స్లిట్, దాన్ని సోర్స్ ఆఫ్ లైట్ చేత ప్రకాశవంతం చేస్తాము. ద లైట్ ఫ్రమ్ ద సోర్స్ ఎస్ ఈజ్ బ్రాట్ టు ఫోకస్ అట్ పాయింట్ ఎఫ్. బియాండ్ ఎఫ్ ద లైట్ బీమ్ గెట్స్ డైవర్జ్. అంటే కరెక్ట్గా లైట్ అనేది ఆ ప్లేనో కాన్వెక్స్ లైన్స్ నుంచి బయటకు వచ్చి ఎఫ్ అనే పాయింట్ దగ్గర ఫోకస్ అయ్యి మళ్ళీ బయటికి రెండు భాగాల కింద విడిపోతుంది అట్ ఎఫ్ అనే పాయింట్ వద్ద. ఇట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఫస్ట్ పారా. Coming to the second para, the object B is arranged at point P. ఒక వస్తువుని B అనే బిందువు వద్ద తీసుకున్నాను నేను. B అనే వస్తువుని P అనే బిందువు వద్ద తీసుకున్నాను. అక్కడ ఆ వస్తువును ఉంచాలి. The transparent object should be smaller compared with the beam of cross section. చాలా చిన్న వస్తువు తీసుకోవాలి. అక్కడ F అనే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చూడండి, దానికన్నా తక్కువ క్రాస్ సెక్షన్ తీసుకోవాలి ఆబ్జెక్ట్ది. Due to an undistributed amplified second para తీసుకున్నప్పుడు the object B is arranged at point P close to focus F of the divergent beam. The transparent object should be smaller when compared to beam of cross section. The photographic plate H is arranged far away from the object. చాలా దూరంగా తీసుకోవాలి వస్తువుని ఫోటోగ్రఫీ పలకని. H అంటాడు దాన్ని, నేను P అన్నా, ఏదైనా ఒకటి. At each point the photographic plate interference takes place. ఇప్పుడు ఫోటోగ్రఫిక్ పలక మీద వ్యతికరణం ఏర్పడుతుంది. డ్యూ టు అన్డిస్ట్రిబ్యూటెడ్ యాంప్లిట్యూడ్ అండ్ ట్రాన్స్మిషన్ డైఫ్రాక్టెడ్ యాంప్లిట్యూడ్, ద రిజల్ట్ ఆఫ్ దీస్ ఫోటోగ్రఫిక్ ఈజ్ మోర్ డార్కెండ్ అట్ సమ్ ప్లేసెస్ అండ్ లెస్ డార్కెండ్ అట్ సమ్ ప్లేసెస్. ఇప్పుడు మన ఫోటోగ్రఫిక్ పలక మీద చూసినప్పుడు ఒక చోట ఏమో పూర్తిగా ప్రకాశవంతంగా ఉంటుంది, ఒక చోట ఏమో పూర్తిగా చీకటిగా ఉంటుంది. ఇట్ ఈజ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ హోలోగ్రామ్. లేటర్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ హోలోగ్రామ్. రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇమేజ్ అంటే ప్రతిబింబం యొక్క పునర్నిర్మాణం అంటారు. సేమ్ ఎస్ ఈజ్ ఏ సోర్స్, ఎల్ ఈజ్ ఏ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అండ్ హెచ్ ఈజ్ ఏ హోలోగ్రామ్. ఈ కాన్సెప్ట్కి వచ్చినప్పుడు టు రీకన్స్ట్రక్ట్ ద ఇమేజ్, ప్రతిబింబాన్ని పునర్నిర్మించడం కోసం హోలోగ్రామ్ ఈజ్ ప్లేస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫోటోగ్రఫిక్ ప్లేట్. ఇంతకుముందు ఫోటోగ్రఫిక్ ప్లేట్ P ఉంచాం చివరిలో, ఇక్కడ హోలోగ్రామ్ని పెట్టాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ని తీసేయాలి, B అనే ఆబ్జెక్ట్ని P అనే బిందువు వద్ద తీసేసినప్పుడు కన్ను పెట్టి ఆ హోలోగ్రామ్ దగ్గర నుంచి చూడాలి. ఫ్రమ్ ద పాయింట్ P ఆన్ లుకింగ్ త్రూ ది హోలోగ్రామ్ దెన్ రీకన్స్ట్రక్ట్ ద 3-dimensional ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. అక్కడ యాక్చువల్గా ఆబ్జెక్ట్ పెట్టలేదు, కానీ ఆబ్జెక్ట్ కనిపిస్తూ ఉంటుంది మనం కన్ను పెట్టి చూసినప్పుడు ఆ హోలోగ్రామ్. ఎక్కడంటే పాయింట్ Q దగ్గర కనిపిస్తూ ఉంటుంది. ఇట్ ఈజ్ కాల్డ్, ఇఫ్ ఏ మైక్రోస్కోప్ ఈజ్ యూజ్డ్ ఫర్ అబ్జర్వేషన్ దెన్ సెకండరీ ఇమేజ్ ఈజ్ అబ్జర్వ్డ్ అట్ పాయింట్ Q ఈజ్ నోన్ యాజ్ సూడోస్కోపిక్ ఇమేజ్ అంటారు దాన్ని. మిథ్యా ప్రతిబింబం అంటాం. ఉండదు అక్కడ Q అనే పాయింట్ వద్ద వస్తువు, కానీ ఉన్నట్టు కనిపిస్తుంది మనకి, దాన్ని రీకన్స్ట్రక్షన్ అంటారు. కన్స్ట్రక్షన్ అంటే అక్కడ ఫోటోగ్రఫిక్ ప్లేట్ని డెవలప్ చేసి హోలోగ్రామ్ను పొందడం. రీకన్స్ట్రక్షన్ అంటే హోలోగ్రామ్ని పెట్టి లేని వస్తువుని ఉన్నట్టుగా కనిపించేటట్టు చేయటం. ఫైనల్లీ లిమిటేషన్స్ ఆఫ్ గాబర్ హోలోగ్రామ్.
ఇప్పుడు మనం చెప్పుకున్న గాబర్ అనే శాస్త్రవేత్త మనకు చేసినటువంటి ఈ హోలోగ్రామ్ యొక్క అవధులు ఏంటంటే, ఫస్ట్ వన్, గాబర్ మెథడ్ ఫర్ ప్రొడ్యూసింగ్ హోలోగ్రామ్ వాజ్ హ్యాంపర్డ్ డ్యూ టు నాన్ అవైలబిలిటీ ఆఫ్ కోహరెంట్ సోర్సెస్. అంటే సంబద్ధ కాంతి జనకాలను పొందడం అనేది చాలా కష్టతరం. 2, గాబర్ వాంటెడ్ టు రికార్డ్ బోత్ యాంప్లిట్యూడ్ అండ్ ఫేజ్, బట్ ఓన్లీ యాంప్లిట్యూడ్ ఈజ్ రికార్డెడ్ బట్ నాట్ ఫేజ్. గాబర్ అనే శాస్త్రవేత్త ఇక్కడ కంపన పరిమితి, దశాభేదం రెండూ రికార్డ్ చేయాలనుకున్నాడు, కానీ కంపన పరిమితి మాత్రమే రికార్డ్ అయింది, దశాభేదం రికార్డ్ అవ్వలేదు. అదొక డిసడ్వాంటేజ్. ద రీకన్స్ట్రక్షన్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ఏ సూడోస్కోపిక్ ఇమేజ్. ఈ ప్రతిబింబం యొక్క పునర్నిర్మాణంలో ఇప్పుడు కూడా ఆ మిథ్యా ప్రతిబింబం, లేని ప్రతిబింబం అనేది కనిపిస్తూ ఉంటుంది. అదొక డిసడ్వాంటేజ్. అండ్ ద లాస్ట్ వన్, ద రీకన్స్ట్రక్షన్ ఈజ్ ఇల్యూమినేటెడ్ బై ఎ పాయింట్ సోర్స్. చాలా బిందురూప కాంతి జనకాన్ని తీసుకోవాలి, అది కూడా కష్టతరం. దీస్ ఆర్ ద limitations of a Gaber hologram. Right, in this class I have explained about optical fiber definition, construction, working, later types of optical fibers. They are divided into 2 types, later they can be divided into 4 types. After I have explained about the principle of hologram and applications of holography, later I have explained about the construction and reconstruction of a Gaber hologram and the limitations of Gaber hologram. So all of the students should prepare well. Thank you.